జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం శ్రోతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యోముక్షణవామ్యహం. శ్రీ గురుభ్యో నమః. 21 ఫిబ్రవరి 2021 ఆదివారం. స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, నవమి మధ్యాహ్నము 12:48 వరకు ఉంటుంది. తదుపరి దశమి. ఈరోజు మృగశిర నక్షత్రము పూర్తిగా ఉంటుంది. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. వర్జ్యం ఈరోజు 12:29 నుండి మధ్యాహ్నము 2:13 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఈరోజు సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయము మధ్యాహ్నము 2 గంటల నుంచి 4:15 వరకు ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు పంచాంగ వివరాలు తెలుసుకున్నాము. ఇక ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాము. మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. స్వల్ప ఆరోగ్య ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు కూడా ఉన్నవి. వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, కలిసి వస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేసే విధంగా ఆలోచనలు చేస్తారు. కానీ మధ్యలో నిలిపివేసే ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. కుటుంబ బాధ్యతలు మరింత చికాకులు కలిగిస్తాయి. శిరోబాధలు తప్పవు. వ్యాపారాలు కూడా మందకోడిగా సాగుతాయి. ఉద్యోగులకు కూడా ఇతరులతో వివాదాలు జరిగే అవకాశాలు కలవు. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కింది వారి సహాయ సహకారాలు లభిస్తాయి. సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. రుణ బాధలు కూడా తొలగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు పెద్దల నుండి సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు కలవు. కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆస్తి తగాదాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు ఉండే అవకాశాలు కలవు. తులారాశి. ఈరోజు తులారాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు అవసరము. వృశ్చిక రాశి. ఈరోజు
వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలు చేసే ప్రయత్నంగా ముందుకు సాగుతారు. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్థానచలన సూచనలు కూడా ఉన్నవి. ధనస్సు రాశి. ఈరోజు ధనస్సు రాశి వారికి ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థిక పురోగతిని అందుకుంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యజయం కలుగుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి బంధువర్గం వారితో విభేదాలు కలిగే అవకాశాలున్నాయి. ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు గలవు. దైవ దర్శనాలు చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. కుటుంబ బాధ్యతలు చికాకును కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తిలో లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు 12 రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఇంకా ఈరోజు మృగశిర నక్షత్రము, దానికి అధిపతి కుజుడు కాబట్టి మీరు కుజదోష పరిహారాలు ఏవైనా ఉంటే చేసుకోవచ్చు. కుజుడికి ఇష్టమైనటువంటి రెడ్ కలర్ జాకెట్ బట్టలో కందులు కానీ కందిపప్పు కానీ కిలుంబావు పెట్టి దక్షిణతో సైతంగా దానం ఇచ్చినచో మీకు కొంత ఊరట కలుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం సూర్య అర్ఘ్య ప్రదానం కూడా చేయగలరు. సూర్య నమస్కారం చేసి రాగి చెంబులో నీళ్ళు తీసుకొని తులసి చెట్టుకు కానీ ఏదైనా పూల చెట్టుకు కానీ దోశలతో ఇలా సూర్య అర్ఘ్యం ఇవ్వగలరు. జై శ్రీమన్నారాయణ. ఈ పరిహారాలన్నీ పాటిస్తూ అందరూ సుఖ సంతోషాలతో తొలుతూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.